బహుమతి ఇది నా బహుమతి అందుకో బహుమతి. ఏంటిది? ఏ చూడండి సార్, కేక్ కదా చూడండి, చూసి చెప్పండి. పాప మీరు ఎప్పుడు నాకు వండేడుతుంటారు కదండి, మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను నేను. అందుకని ఈ గదలు పెట్టి తెచ్చాను. భలే ఉంది గురు. గదల బచ్చు ఆ గిన్నెలు వేసుకుని మరే ఎత్తదా చెక్కదనుకున్నావు. చెక్క చేస్తాను కదా ఒక దగ్గర. చెక్కదు కాదు, చేస్తే ఎప్పుడు చేస్తారు కానీ ఈ లోపు నిన్న అద్దరం వెళ్ళాను. ఏది బిర్యానీ కుండ ఎదురు తెద్దామని చెప్పి. మంచి ఇంకా అత్తమాన కుండలో ఇబ్బంది పడుతున్నాం కదా. ఒకసారి స్పూన్ అంటే ఇందులో గిన్నెలు ఉన్నాయి చూడండి. కప్పులు బాగున్నాయి చక్కగా. ఇప్పుడు ఆ గిన్నెల్లో వేసుకొని తెచ్చుకుంటున్నాను కదా రోజును. ఇక్కడ నుంచి చక్కగా డబ్బా పెట్టుకుని బయటకు వచ్చేస్తే టక వేసేసుకోవచ్చు. ఇత్తడి బాగుందయ్యా. బాగుందని నచ్చిందా? భలే స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ ఉంటది. నెక్స్ట్ ఇగో మీకు ఇది కూడా ఇబ్బంది లేకుండా పెట్టి డిజైన్ బాగుంది గురు. డిజైన్ ఇంకా ఇలా పట్టుకుని తీసుకోవడానికి కూడా బాగుంది. అవి చాలా ఊతంగా ఉందండి. బరువు మంచి మోడల్ ఇచ్చాడు చూడండి, బాగున్నాయి. ఇదంతా బాగుంది కానీ గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి నాకు ఏం వండేస్తారా? ఏముంటుందో ఏం లేవు ఇంట్లోనా. ఏ లేకపోవడం ఏంటండి బాబా, మీరు తలుచుకుంటే. వంకాయలు ఏమైనా ఉన్నాయా? ఎండు చేపలు ఉన్నాయి. వంకాయలు నేను చూసానండి, 2 కాయలు ఉన్నట్టున్నాయా? ఆ 2 కాయలు కోసుకొచ్చి అయితే ఎండు చేప ఉంది, ఎండు చేప అడ్డం వేసి వండేస్తాను. ఎండు చేప అబ్బా, మరి ఎండు చేప తేవాలా ఉందా? ఎండు చేపలు ఉన్నాయి. స్టాక్ అయితే వంకాయలు కోసుకొచ్చేస్తాను నేను. చేద్దు కానీ గదలు పెట్టి అదిరిందండి, బాగుంది. ఇప్పుడు మేము వంకాయ ఎండు చేప వండుకోబోతున్నాం అండి. కాదు అయితే నువ్వు వంకాయలు కోసుకురా, నేను ఇందులో పప్పులే వేసుకుంటాను. ఈ లోపు వేసుకోండి. అది చిత్రమంగో, దీనికన్నా చిన్నదైనా 7 ఉన్నాయి, దీనికన్నా బాగా పెద్దదైనా 7 ఉన్నాయి. కప్పు సైజు తగ్గిస్తాడు అంతే. 7 ఉన్నాయండి. 7 ఎందుకు లెక్క? 7 ఎందుకు లెక్క అయింది? మధ్యలో దాని సెట్టింగ్ అలా కుదురుద్ది. మధ్యలో ఒకటి పెడితే 6 తిరుగుతాయి లైన్. అంతే ఫిజిక్స్. అది నీకు అర్థమయ్యేది నీకు. మరి చదువుకుంటే మన చదువు ఎలా ఎందుకున్నా అర్థమైందా? ఇంకోలా ఉంది నేను. అసలు పెద్ద బిల్లకి జిల్లా కలెక్టర్ అయిపోతుంది నేను అంటే. చదువుకోకే కదా. త్రుటిలో తప్పిన ప్రమాదం. మీరందరూ చాలా ఘోరంగా తప్పినేద్దరండి, నేను ఎక్కువ చదువుతాను. ఈ తెలివితేటలకి ఇంత మాత్రం తెలివితేటలకి ఎలా ఉన్నాను నేను. అభి, అందులోనే చిన్నది మట్టి కుండీటి తీసుకురామ్మా. చిన్నది ఉంది చూడు, అది అదే తీసుకురా. వెరీ గుడ్. నువ్వు కూడా తెస్తావన్నా? అందులో గ్లాస్ తీసుకురాలి. గరిట తీసుకొస్తావా? గరిట అంటే తెలుసా నీకు? అది గరిట అది తీసుకురా. ఆడికి ఆడే తెస్తాడు అది కదరా. ఇదేంటిది? గరిట. ఏం చేయాలి దీంతో? కొట్టడం. మీ డాడీ కొట్టాడు రోజును. గరిటతోని కొట్టడం కాదు, దీని అసలు యూజ్ ఏంటో తెలుసా? ఇక తిప్పాలి, ఇలాగా కూర ఉండాలి, తెలిసిందా? చాలు, కూర్చోండి. స్కూల్కి వెళ్ళదా? అలా కూర్చో. స్కూల్ ఎందుకు లేదురా? ఎందుకు లేదు? ఎండు చేప తింటావా? ఎండు చేప తింటారా? వంకాయలు వేసి వండుతాను. స్మెల్ వస్తుంది మరి. ఎండు చేప నీకు ఇష్టమా? ఎండు చేప నీకు ఇష్టం లేదా? ఎండు చేప తినాలరా, మంచిది. డ్రై ఫిష్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి తెలుసా? తెలదు నీకు. బలం వస్తుంది. ఇక స్పైడర్ మ్యాన్ లాగా ఎగిరెళ్ళిపోవచ్చురా ఎండు చేప తింటే. తింటావా? తింటాడంటాడు. నువ్వు ఎగిరెళ్ళిపోతా. నువ్వు ఐరన్ మ్యాన్ అయిపోవాలా. ఇలాగని ఇలా ఆపాలి ట్రైను. ఆపుతావా? తినే ఎండు చేప. నువ్వు ఐరన్ మ్యానేనా? స్పైడర్ మ్యాన్ ఎవరు మరి? సూపర్ మ్యాన్ ఎవరు? సరే అయితే రెండు నువ్వేనా? సగం సూపర్ మ్యాన్, సగం ఐరన్ మ్యానే. సరేనా? కాయమన అందరిది, అరే ఎండు చేప మరి కొందరిది. బాగారు వంకాయ మన అందరిది, ఎండు చేప మరి కొందరిది. అంటే ఎందుకంటే అందరూ తింటారు కదా. అవునవును, అందుకని.
వంకాయ ముక్కలు కోసుకున్న తర్వాత కండ్ర రాకుండా మనం ఉప్పు నీళ్ళు వేసుకుంటాం కదండి, అందుకోసం ఉప్పు వేసుకున్నాం. దీంట్లో చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ వంకాయ ఎండు చేపల కూర కోసం తెల్ల వంకాయలు తీసుకున్నామండి. చెట్టు కాసిని మంచి లేతగా ఉన్నాయండి కాయలు. కోసిన తర్వాత లోపల పుచ్చు ఉందేమో చూసుకోండి, పుచ్చులు ఉంటాయి వంకాయలు ఒక్కోసారి. కూరకు సంబంధించిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ఏమేమి కావాలో ఒకసారి చూద్దానండి. ఇప్పుడు వంకాయలు ముక్కల కింద కోసుకొని ఉప్పు నీళ్ళు వేసుకున్నాం కదా, ఈ ఉప్పు చేపను కూడా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టామండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా తరుక్కున్నానండి. 2 టమాటాలు ఇలా చిన్న ముక్కల కింద చేసుకున్నాం. ఒక 4-5 పచ్చిమిర్చిని ముక్కల కింద కోసుకు పెట్టుకున్నాం. కొంచెం కరివేపాకు, ఒక గుప్పుడు కొత్తిమీర అండి, ఒక 2 చెంచాలు కారం, ఒక అర చెంచా గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ అండి, ఇది చేసి పెట్టుకున్నాం. కొంచెం చింతపండు అనమాట, ముందుగానే కడిగి నానబెట్టుకున్నాం. దీన్ని మన కొత్త పోపులు పెట్టి వీడియోలోకి వచ్చింది ఇవాళ. ఇవన్నీ కూడా పోపులు కావాల్సినవన్నీ కొంచెం కొంచెం ఒక్కో చెంచా దీంతో వేసుకుంటాం అనమాట. పసుపు ఉంది అందులో, రుచికి సరిపడే ఉప్పు, కూర వండుకోవడానికి నూనె. వీటితో ఇప్పుడు మనం రుచికరమైన వంకాయ ఎండు చేప కూర వండుకోబోతున్నాం అండి. ముందుగా 2 చెంచాలు నూనె పోసుకొని ఎండు చేప ముక్కలు వేపుకుందాం అండి. నూనె మరిగిన తర్వాత ఎండు చేపలు వేస్తున్నాను. ఏగిపోయిన ఎండు చేప ముక్కల్ని ఓ దాంట్లో వేసేసుకుందాం అండి. ఇప్పుడు చెంచా నూనె పోసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు, కొన్ని ఆవాలు, ఈ తాలింపు కొంచెం చిటపెట్టలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేయించుకుందాం అండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాల జీలకర్ర పేస్ట్ అండి, ఇది వేసేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోనే టమాటా ముక్కలు వేసేద్దాం. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గనిద్దామండి బాగా. మూత పెడుతున్నానండి, ఆవిరికి తొందరగా మగ్గిపోతాయి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒక 2 చెంచాలు కారం, కొంచెం గరం మసాలా, ఒక అర చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు ఆల్రెడీ ఉప్పు చేపలో కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోదు అనుకుంటే తర్వాత వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఒక్కసారి మగ్గనిద్దామండి వంకాయ ముక్కలు కూడా. ఒక నిమిషం పాటు మూత పెడదాం. ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టుకుని ఎండు చేప ముక్కలు వేసేసుకుంటున్నానండి. ఒక్కసారి కలిపేద్దాం. ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికిస్తే 2 నిమిషాల్లో వంకాయ ముక్కలు ఉడుకుతాయండి.
కూర ఉడికేలోపు ఈ చింతపండుని పులుసు చేసి పెట్టుకుందాం అండి. ఈ వంకాయ ముక్కలు ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. మామూలుగా ఇగురు కూరలకి చింతపండు పులుసు వేయరు. ఒక్క రవ్వ ఇలాగా కొంచెం పులుసు వేసుకున్నాం అనుకోండి, భలే రుచి ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగా. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికిద్దండి. అంటే చక్కగా ఒక 10 నిమిషాలకి కూర మొత్తం ఉడికిపోయిందండి. ఉప్పు చూసుకుందాం ఒకసారి. ఉప్పు సరిపోతే కనుక కొంచెం వేసుకుందాం. సరిపోయింది. అబ్బా, చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవడం ఇక. కూర రెడీ కాదు, కావాలి అట్టాక్ తెచ్చేయాలా? తెచ్చేద్దాం, పట్టుకొచ్చేస్తున్నాడు అంటే బావగారు. అటు పొలిగేలా ముగ్గిపోతుందండి, కోసేద్దాం అది కూడానే. అన్నం తినేక కోసేద్దాం, ముగ్గిపోయింది. అంటే బావగారు వంకాయ ఇంటి సేపు వండేసారా? వేసాను మరి బేగాను ఏ చేస్తానా? వేసాను బాబా. ఏంటండి ఇయ్యా నంచుకోవడంకా కీరదాసకాయ ముక్కలా? తిను. ఇది తింటే అన్నం తక్కువ తింటామని ఎట్టాడండి అని అవి కూడా తినేస్తాను మామూలుగానే. అన్నం తినేసరికి తినిపోని అయ్యి. వేడి వేడి అన్నంలో వంకాయ ఎండు చేపండి, అసలు భలే ఉంటుంది రుచి. ప్రసాద్ తిని చెప్పి ఎలా ఉందో? కలిపి లొంగటి కొట్టేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు అలాగ నెమ్మలించవచ్చు. ఒక కునుకులాగేస్తాను తిన్నాక. అది అబ్బా అదిరిపోయింది. భలే ఉందండి. ముక్కెట్టుకోకుండానే బాగుంది, ఎందుకంటే దాని ఉప్పు చేప ఫ్లేవర్ అంతా ఇందులోకి లాగేసింది కూరలోకి. అబ్బా, మరి ఇదేంటి కూరలో వేసిన ఉప్పు చేప తింటేనే తెలుస్తుందండి. అది చుట్టుపక్కల 10 ఇళ్ళకి కొడుతుంది వాసన. ఇదిగోండి లాక్కోదు ఇంకా ఇలా తొనలా లాక్కుని. ఏముంది అసలు? అబ్బాబ్బాబ్బా, ఎగురు కూరలోనే మనం ఒక రవ్వ పులిపేసాం కదా, అబ్బబ్బా పుల్ల పుల్లగా. మామిడికాయ వేసిన కూరలో వచ్చింది కదా. ఉంచేపనే కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటారు, అంటే కడిగేసి నీళ్ళు వేసిన తర్వాత మనం అందులో వేసి ఉడికిచ్చేస్తారు. మనం ముందుగా వేయించుకున్నాం చూసారు నూనెలో, దానివల్ల కూడా ప్రత్యేకమైన రుచి వస్తుందండి. అసలు ఇలాంటి వంటకాలన్నీ మీకు ఎలా వచ్చేస్తున్నాయండి? అద్భుతంగా చేస్తున్నారా? మీ చేతులు నిజంగానే అద్భుతాలు చేస్తున్నాయి. ఇలాంటి అద్భుతాలు కదా. ఇంకా ప్రసాద్ ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం చెప్తా చూడండి. ఇవన్నీ ఎలా వచ్చు ముందు మునిపి వండారా అన్నట్టుగా అడిగాడు కదా. దానికి ఆన్సర్ ఏంటంటే, మనం గతంలో వండి ఉండక్కర్లేదండి. మనం మ్యాథమెటిక్స్ తెలుసు కదా, ఒక ఫార్ములా ఉంటుంది, A² + B² = 2AB అని ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా తోటి ఒక లెక్క ఎలా చేస్తామో అందులో ఉన్న మిగతా లెక్కలు కూడా అదే రకంగా చేస్తాం కదా ఫార్ములా యూజ్ చేసి. సేమ్ ఈ వంటకు కూడా అలాగే అప్లై చేయొచ్చండి. వంట విధానం ఏంటి అనేది మనం తెలిసిపోతుంది ముందే. ఇప్పుడు అర్థమైందన్నాగా, లెక్కలు బాగా వస్తాయి, వంటలు బాగా వస్తాయండి. దీనికి లెక్కలు బాగొచ్చు కాబట్టి వంటలు బాగొచ్చు. మనకు లెక్కలు రావు కదండి, తిన్న వడవచ్చు. అదండి మనోడికి అలా అర్థమైంది. నిజమే అండి. అలా అర్థమవుతుంది కదండి, అలా అర్థమవుతుంది ఏంటండి బాబా, అదే కదండి చెప్పాడైనా.
A² + 2AB + DAB అన్న నాకేం అవన్నీ వచ్చండి. చచ్చిన చేపకైనా ఇల్లు ఉంది కానీ నాకుందా? నీకెందుకు లేవే? నాకు లేదు. పచ్చి చేప కన్నా ఎండు చేప రేట్ ఎక్కువ అండి. అదండి ఎండు చేప వంకాయ కూర అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఉల్లులు కూడా వదల బుద్ధి ఎత్తలేదండి. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇంటిల్లిపాది శుభ్రంగా తింటారండి. మా ఈ ఎండు చేపలు వంకాయ కూర నచ్చితే కనుక వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి. మంచి వీడియోలు ఉన్నాయండి మన దాంట్లో, చూడండి. సరదాగా అలా అలా టైంపాస్ అయిపోతుంది మీకు. పట్టుకోండి, మీకు పట్టుకెళ్ళి